దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కుకట శాస్త్రం ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా మన ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ కూడా చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి చూసిన వారు ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం రంగుల విషయానికి వస్తే ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే వేసుకోవాలి. ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో వాటిని మాత్రమే మనం పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓడిపోయే రంగులు ఏంటి, గెలిచే రంగులు ఏంటని మన ఛానల్లో చాలా క్లియర్గా అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగు అనేది 60 నుంచి 70% విజయం తెచ్చిపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రంగు అనేది చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జామ్ సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుంచి 8:40 వరకు కూడా మొదటి జామ్ కొనసాగడం జరుగుతుంది. మరి మొదటి జామ్ ప్రకారం మనం ఏ రంగుని ముసుగ్గా పెట్టుకోవాలి అంటే కోడి డేగ రంగుల్ని కోడి డేగ విజయంలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కోడి డేగ రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓన్లీ చూపులకి మనం ఈ మొదటి జామ్ మొత్తం మీద కూడా చూపులు గెలిచే రంగులు ఏమైనా చూసుకున్నట్లయితే కోడి ఎర్రమైల, శుద్ధ డేగ, కోడి ఎర్ర నెమలి, పండు డేగ, ఎర్ర అబ్బురాసు, కోడి రసంగి అనే రంగులు మొత్తం కూడా గెలవడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా గెలిచే రంగులు, రైట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా ఓడిపోయే రంగులు. ఫ్రెండ్స్, మీరు గమనించుకోండి. మరి ఇక ఓడిపోయే రంగులు ఓటమి రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసు, సీతువ, శుద్ధ కాకి, నల్ల కెక్కెర, నల్లబొట్ల సీతువ, కాకి నెమలి, పింగళ అనే రంగులు మరికి మొదటి జామ్ ప్రకారం ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చాలా క్లియర్గా అందించడం జరుగుతుంది. మిత్రులు 1-2 సార్లు చూడండి. ఇక రెండవ జామ్ సమయం వచ్చేసి 8:40 ప్రారంభమై మరి 11:04 వరకు కూడా రెండో జామ్ కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఈ జామ్ ప్రకారం కాకి నెమలు ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండో జామ్ మొత్తం మీద కాకి నెమలు అనేది ముసుగ్గా పెట్టుకోవాలి. ఇక చూపుల విషయానికి వస్తే శుద్ధ కాకి, శుద్ధ నెమలి, నల్లకట్టు అబ్బురాసు, నెమలి అబ్బురాసు, కోడి కాకి, కోడి నెమలి. మిత్రులందరూ కూడా ఈ రంగుల్ని రెండో జామ్లో చూపులకి పందెం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ రంగుల్ని మీరు పందెంగా పెట్టుకోవచ్చు. ఇక ఓడిపోయే రంగు విషయానికి వస్తే కోడి రసంగి, పండు డేగ, శుద్ధ డేగ, ఎర్రబొట్ల సీతువ, ఎర్ర పింగళ, రసంగి డేగ అనేటివి మరి ఇక రెండో జామ్లో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు రంగు ఎంచుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకండి. 1-2 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. రంగు విషయంలో మిస్టేక్ చేస్తే ఓటమి చెందే అవకాశం కూడా అంతే ఉంటుంది. కాబట్టి తప్పకుండా రంగు బరాబర్ కరెక్ట్గా చూసుకోండి. మరి ఇక మూడవ జామ్ విషయానికి వస్తే 11:04 ప్రారంభమై 1:28 వరకు కూడా మూడవ జామ్ సమయం కొనసాగుతుంది. కాబట్టి ఇక ఈ జాము ప్రకారం ఈ సమయంలో మనం కోడి పింగళని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కోడి పింగళ విజయంలో ఉంటాయి. కాబట్టి మనం కోడి పింగళని ముసుగ్గా పెట్టుకొని విజయాన్ని సాధించవచ్చు. ఇక చూపులకి ఓన్లీ చూపులు గెలిచే రంగులు కోడి కెక్కెర, కాకి పూల, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా కోడి పూల అనేవి మనకి ఈ సమయంలో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. కాబట్టి ఖచ్చితంగా ఈ రంగులు మనం పందెం పెట్టుకోవడానికి చూసినట్లయితే విజయం కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఓడిపోయే విషయానికి వస్తే శుద్ధ నెమలి, రసంగి డేగ, నల్లకట్టు రసంగి, కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, శుద్ధ డేగ ఇవన్నీ ఇక ఈ సమయంలో ఓడిపోయే రంగులు. ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే 1:28 ప్రారంభమై 3:52 వరకు కూడా మరి ఇక నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది. మిత్రులారా, ఈ నాలుగో జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కాకిడేగ,
కాకి డేగ రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపులకు గెలిచే రంగులో చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, పండు డేగ, చింతపండు డేగ, నల్లబొట్ల సీతువ, కాకి డేగ, నల్లకట్టు రసంగి, పసిమిగల కాకి అనేటివి మనకి సమయం మొత్తం మీద కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు కాబట్టి ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులు మనం పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి నెమలి, నెమలి పింగళ, తెల్ల నెమలి, కోడి అబ్బురసు, నెమలి పర్ల, అదేవిధంగా శుద్ధ నెమలి అనేటివి మనకి 4వ జాము మొత్తం మీద కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. ఏ రంగులైతే ఓడిపోతున్నాయి, ఏ రంగులైతే గెలుస్తున్నాయి అనేది మనం చాలా క్లియర్గా వివరిస్తున్నాం కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. ఇక చివరిగా 5వ జాము చూసుకున్నట్లయితే ఈరోజు 3:52 ప్రారంభమై 6:16 వరకు కూడా మనకి 5వ జాము కొనసాగుతుంది. కాబట్టి ఈ జాము ప్రకారం మనం నెమలి పూల రంగుని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెమలి పూల లేదా నెమలి పింగళ రంగును కూడా మనం ముసుగ్గా పెట్టుకొని విజయాన్ని సాధించవచ్చు. ఇక చూపుల విషయానికి వస్తే గౌడ నెమలి, శుద్ధ పింగళ, ఎర్ర పోల, నెమలి కెక్కెర, ఎర్రబోర కెక్కెర, ఎర్ర నెమలి పింగళ అనేటివి సమయం మొత్తం మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవాలి. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కాకి, కోడి కాకి డేగ, శుద్ధ కాకి, చింతపండు డేగ, కాకి చూపు డేగ, కోడి నల్లకట్టు రసంగి, నల్లబోర రసంగి అనేటివి మనకి సమయం మొత్తం మీద కూడా ఓడిపోవడానికి ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో, ఏ రంగులు అయితే ఓడిపోతున్నాయో 1-2 సార్లు క్లియర్గా చూసుకోండి. అదేవిధంగా చాలామందికి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలియదు. ఏ కోడ్ని ఏ పేరుతో పిలుస్తారో తెలియని వారు చాలామంది కొత్త వారు ఉంటారు. కాబట్టి కొత్త వారి గురించి చెప్తున్నాను నేను. తెలిసిన వారికి ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి కొత్త వారి కోసం చెప్తున్నాను. మన యొక్క పాత వీడియోస్లో ఏ కోడ్ని ఏ పేరుతో పిలుస్తారని చాలా క్లియర్గా పార్ట్ 1, పార్ట్ 2లుగా వీడియోస్ చేసి వివరించడం జరిగింది. మిత్రులు ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ప్లేలిస్ట్లో వీడియోస్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి మీకు దొరుకుతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్లోనే మీరు ఉన్న చోట వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మన మిత్రులకు చేరే వరకు, ఎక్కువ మందికి చేరే వరకు మన వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.